ఏముండే కెరువు ఏముండదు అటు పోయి ఇంటికి వచ్చేదాకా సినుకు వాడద్దు తండ్రిని బాధ్యత మేము వచ్చినాక మస్తు ఆనవాడాలి రావేమ్మా ఏమో ఇది ఏమంటే వర్షమే వచ్చేటట్టుంది కాళ్ళ లెక్కలు కడుక్కొని డబల్ పోయి ఆ పోవడం నైవేద్యం సార్పించి కొబ్బరికాయ వచ్చిరా. సరేనే అమ్మ కొబ్బరికాయ కొట్టే మంచిగా మొక్కు తొట్టె వలిగింది మా అడవిటకు మళ్ళా పిల్ల పిల్లగాడ బుజ్జి మంచిగా మొక్కుర్రే మళ్ళీ దినం వరకు పాడి పంట పిల్ల జల్ల అందరు మంచిగా ఉండాలి తల్లి మంచిగా ఆనలు వాడాలి అందరిని చల్లగా చూస్తే మళ్ళీ దినం వరకు అందరిని మంచిగా ఎత్తుకుంటే అందరం కలిసి నిన్ను ఎత్తుకుంటాం తల్లిని బాధ్యత. సన్నిగాడు ఎటు వేయండి అటే వేయండు ఏమో ఏడవేండు ఇప్పుడే అత్తనని పోయిండు ఏదన్నా పని చెప్తే అటే మళ్ళీ ఎదురు చూసేటట్టు చేస్తాడు. తల్లిని బాంచను ఏడ వేయినా మా ఎంబడి మమ్మల్ని కాపాడు తల్లిని బాంచను వేడ తెలియక చేసినా తెలిసి చేసినా ఏ తప్పు చేసినా మన్నించు బుజ్జి పసుపు కుంకు వేయ అవునే బుజ్జి గీ అల్లా మనం వచ్చి అల్లుడు ఫోన్ చేయకపోయినా అత్తనన్నాడేమో అత్త అన్నాడే మరి ఇంకా రాలే కదా సరే చేత్తప్ప ఫోన్ చెయ్యి రాదా అవి గిట్టదేఫో చెప్పండి రమ్మను ఒక్కొక్కరు అల్లుళ్ళు అయితే పండుగకు 3 రోజులు ముందే వచ్చి ఉంటాడు మా అల్లుడికి తినటానికి బర్ర అవుతుంది ఇంకా మళ్ళీ దాని మీదకల్లో నీళ్ళు కూడా ఒకటి నాకు ఇది పెట్టలే అది పెట్టలే ముక్కలేలే బొక్కలేలే కళ్ళు వేలే నీళ్ళు వేలే నిలుగుతాను. హలో ఎక్కడున్నావు ఏమైంది నువ్వు పోయినాక గంట సేపటికి అత్తాను ఇంకా రాలేదు ఇప్పటి వరకు మా అమ్మేమో నన్ను తిట్టబట్టే ఇంకా అత్తలేవని ఎంతసేపు మేము బోనాలు అవన్నీ మొక్కులపై చెప్పుకున్నా నువ్వు ఇంకా అత్తలేవు ఆ కోడిని కోయాలి ఇంకా అవన్నీ ఉన్నాయి నడువు తొందరగా అదేమో ఇష్టం ఉన్నది తిడుతుంది నిన్ను నీకు రావడానికి ఏమైతుంది వస్తున్నా అంటున్నావు అప్పటి నుంచి ఇక దాని చేతిలో నీకు ఉన్నట్టే పోయి వల్ల ఎప్పుడు ఒక్కసారి నా టైంకి వచ్చినావు నువ్వు అది చెప్పినందుకన్నా సరే తొందరరా సరే ఉంటానా ఏ రీలు ఏడున్నారు రీలు కాగమా ఫోన్ చేసి వంటలైనట్టు రారని ఈయనే ఉన్నా అన్నారు బావ గాడున్నారు లేదు నేను గౌడు కలిస్తే 2 సీసాలు కళ్ళు తాగేస్తున్నాం నీకు పని లేదని కళ్ళు తాగిన వారా బావకో 2 సీసాలంతా చెప్తే ఆయన తాగ వరకు పని చేసుకొని పోపోదువా
ఇక్కడ ఎక్కడ పని అక్కనే పెట్టి కళ్ళు ఆవేనంటావు బావని పట్టుకొని పట్టే హారి కొన్ని పట్టుకో కళ్ళు సీసా పట్టు కలిసి చూడు వర్షం వచ్చేటట్టుంది. అది అప్పుడే కళ్ళు మూతది ఏ అని అన్న బుస్తను వంగుతుంది మళ్ళా తీసిరు అత్తమ్మ ఆల బుద్ధులు రావద్దు అత్తమ్మ గీలేడు అత్తరా గిందలేడు. ఇక మొక్క రాదా నువ్వు మంచిగా సన్ని మొక్కు. మొక్కు సన్ని మొక్కురా ఎందుకు రాజు చేస్తున్నావు మొక్కు గాడిది దేశం పోవాలి. బాగా కోడంటే భయం. సోపతులు బట్టి ఆగ గాయ గాయ తిరుగుతాడు మొక్కుని మొక్కినవా ఇక పట్టు బావ నువ్వు కలిసి కొయ్యిర్రి కొయ్యవయ్యా బాంచను నువ్వు పట్టుకో బావ కొత్తడు కళ్ళు సీసా ఇటు ఇటు పట్టుకో ఇటు ముఖం మీద రా, ఇటు రాదా ఇక పోయి కురుకుని కట్టెలు దేపోయే బుజ్జి ఆ బుజ్జి ఉల్లిగడ్డలు కోసం అయినా ఆనే దవ దవ గాని ఏ పసుకుంక పెట్టినాక బోర్రు ఇవ్వకుండా వారి సన్నిగా ఇంకా కాలేదురా దవ దవ గాని బుజ్జి గాలితో వరవచ్చినట్టుంది కట్టెలు లేపో గిర కట్టెలు ఉన్నాయి ఇరిసి బావని చిన్న చిన్న కొట్టమంటే పెద్ద పెద్ద ముక్కలు కొట్టే ఇవి ఎవరి ముక్కలు పెట్టాలి ఎట్లా అది తినేటప్పుడు ఎట్లా దంగుతాయి ఏంది కథ ఇది పూరలు అటే సన్ని కడుగుడు కాలేదు కానీ అటే పోతుంది కోసిన ముక్కలు ఎన్ని గంటలు కడుగుతావురా జల్లి ఇచ్చేసిరా. నువ్వు రావుతావు అని తిరుపతి కడుగు మంచి కళ్ళు చెప్పిన నువ్వేమో కడుక్కుంటా అని ఉండబడుతుంది ఒక చూపించుకో ఈడ చెప్పిన బా కళ్ళు మస్తుంది మన లక్ష్మీపూర్ తిరుపతి గౌడ దగ్గర గైనేనా ఇప్పుడు మంచి కళ్ళు పోతాడు గైనే ఏనా బాగా మంచి సోపతి అన్నట్టు మనకు. ఆ బుజ్జి పై అంటుకున్నది అన్ని తయారైనా ఆనే ఆ నూనె ప్యాకెట్ కోసి మెల్లగా డబ్బాలో పెట్టు కింద బొర్రబడి నీకు అది బియ్యం అడిగిన కట్టుకూర పై మీద ఎత్తుదా దాయ బుజ్జి కొత్తిరా గిట్ల చించినవా అవన్నీ మళ్ళా మొదలు పెట్టిండు పో తాగుడు ఎప్పుడు మాంతాడో ఏమో. ఏమైంది నీలిమా ఏమో గునుగుతాను ఏం లేదు వదినే మీ అన్న తాగుతాడు నేను తిడతాను. వచ్చిందే చెట్ల తీర్థాలకు ఈ ఒక్కరోజు తాగని రాదు ఏమైతాంది ఒక్కరోజు అని 365 రోజులు తాగనే పట్టే ఇక ఒక్కరోజు ఎడ ఖాళీగా ఉన్నాడు. ఈ ఒక్క రోజుకైతే వదిలిపెట్టు. భలే ఉన్నావు పో నువ్వు సపోర్ట్ చేయడానికి. మా అన్నకు నేను సపోర్ట్ చేయకపోతే నువ్వు చేస్తావు తీరాదు. అంతే ఇద్దరిద్దరే భలే ఉన్నారు పో. తాగని ఏమనకు కాసా ఇంకేమంటే ఇక సపోర్ట్ అయ్యేవాడివి తాగుమని. ఇక మీ అన్ననేమో దేశాలు తిరగబడతాండే ఇక మా అన్నను ఉన్నోన్నేమో గట్లా మాట్లాడతాంటివి. మా అన్న కూడా తాగడా మరి. అబ్బో మీ అన్నకు పోనే పోదు. తాగిండా చెప్పు మరి తాగుతాడు. అవును నీలిమా నువ్వు గిట్లా మాట్లాడతాను గాని మీ అవ్వ దొంగసాటుగా తాగుతుంది తెలుసా నీకు. వా ఎక్కడ నన్ను నీ ఇజ్జత పోతుంది. నువ్వు మాత్రం సైలెంట్ గా ఉండి నీ మనసులో పెట్టుకో. సరే సరే నువ్వైతే ఏడబడతాడు మాట్లాడకు తాగుతుందని. నాకు ఏడ నూరు జారుతో నాకే తెలుసు. ఓ రాదా ఏ ముచ్చట పెడతారే రేపు గంజి బతుకరమ్మంట పోతాంది ఓది కారం ఓపైతుందంటే ఇక అత్తమ్మ గిన్నె పెట్టిపోయి మీద దీనికి ఏదన్నా బూడిదన్న మట్టన్న పెట్టపోయినవే మళ్ళీ అప్పటికి తిప్పల పడతావా గంజి బాగా మాడింది బాగా మస్ అయిందని. ఏం కాత్తి నేనే కదా తోమీదు. బుజ్జి నువ్వు రాయ మంచిగా నూనెలో కోరిచ్చాను. ఇక ఇవాళ కమ్మగా తింటావు చికెన్. ఎవరు నేనే. నువ్వు ఎప్పుడైనా తినకుంటే మొఖం మాడుతావు ఓనాడు తినంది నువ్వు కమ్మగా తినండి అన్నాడుగా పెట్టుకుంటారే ఈడ కూడా మరి ఓనాడు కమ్మగా తింటదట అట్టప్పుడు సపరేట్ గా మెతుకులు తింటున్నా అదే. అయ్యో దాని మాటలు అన్ని కట్టినాయి ఇప్పుడు నీ మగడించి ఏమనుకుంటారు అల్లుడని ముంగట ఆయన అన్న ముందు నేనేమన్నా అన్ననా. మీలో లాపురే ఫస్ట్ గంటకే రాబుద్ది కదా మాకు మీ ఇంటికి. రోజు ఎంచుకొని తిన్నట్టు చెప్తాంది నీళ్ళు మా చెప్పు. వేయించుకోపోయాను అక్కడ దుబాయ్ నుంచి పంపుతలేడా వేయించుకొని తినాక అద్దాలనా నువ్వు ఆపరాదే నువ్వు వెతికే గది తోట మరి వీళ్ళకి అమ్మగా తింటామంటే ఏమొచ్చారు నీ మగడ ఏమనుకుంటాడు. తింటే వచ్చినట్టే. ఇప్పుడు ఇది అనగానే
మొగనికి లేని ఆరట నీకే అవు గాని ఉన్నట్టు ఇంత బూడిదాన్ని ఎర్రమట్టన్న పెడితే ఏమన్నా గంగ అంత మసిపట్టి ఎట్టుంటదే నేనే దొంగతా కదా అత్తమ్మ, ఎందుకు అంత? ఇది కురుకులు సరిగా వందలేదా గంధ అటు ఇటు ఊగుతాంది. నువ్వే పెట్టినావు, నీకు మసిగంత తెలియదా? పెట్టు అని చెప్పిన నీకు గంపల లేదా పక్కలో లేదా పక్కరు తీసుకురాలే. గట్టు ఉంటది మరి. అదిలో ఎందుకు అంటున్నావు అంటావు కదా, అయ్యో ఎందుకు అంటున్నావు. ఇక ఎన్నడు మీద వేసుకొని చెప్తుంది, ఇక ఎన్నడు మీద వేసుకొని చెప్తుంది. ఇది చేయబట్టి ఎల్ల ఒంటారు కచ్చిన, లేకపోతే ఆదివారం నాడు అందరితో కలిసి మందులు వస్తాం. అది నన్న బిడ్డ చీర కట్టిస్తారట, నాకు పని తీరదు. అదినే అత్తమ్మ అందరితో చెప్పుకొని వచ్చింది. మరి అందరు వచ్చి ఒక పాడగాని కందలకు రావచ్చు. నన్ను ఎప్పుడు ముందడేసినవానుక? విడిచిపెట్టరాదే నువ్వు కూడా దాంతో ఏమవుతావే. నేనేమన్నా నీలిమా, ఇప్పుడు గీడికి వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండనియకుండా ఎత్తాంది. దాని గురించి తెలిసిందే కదా నీకు. చప్పుడే కూకు. ఇవన్నీ జరిసేపు అట్లా కూర్చుంటేనే నాకు అంత కండలకు వస్తాను. మంచిగా అంటే బుజ్జి కమ్మగండు గోలిచ్చి పెట్టు. పోలిస్తే పెడతా తీర్రే. కాదు వదినా, నీకు దాని గురించి తెలిసిందేనే, ఎందుకు నువ్వు దాంతో అనుడు మరి? చప్పుడే పోవచ్చు కదా అన్నకు చెప్పి. ఈ ఆదివారం నేను పోయింది అనుకో, ఫంక్షన్ కే పోతే ఈ మొక్క తత్తదా గంప పట్టుకొని? ఇంటికి పెద్ద కోడలు నేను ఉండనే ఉంటుంది. ఇక మీ అన్ననేమో మా అవ్వని మంచిగా చూసుకో, అదేదో అడుగుతా అది తీసుకొచ్చి వండి పెట్టు అని అంటే నేను రోజు వండి పెడితేనే ఉన్నా. అయినా కూడా ఇవన్నీ మాట్లాడుకుంటా 10 మందిలో నా ఇజ్జత్ దిత్తది. దాని గురించి ఫస్ట్ ఉంచేది వస్తున్నావు నువ్వు, మళ్ళీ దాని గురించి నువ్వు ఎందుకు అన్నాడు? అదో పీసేది అనుకుని వదిలేయచ్చు కదా. ఎట్లా వదిలిపెడతాను చెప్పు నీలిమ? ఆడుండే అయితే ఫోన్లు చేసి, ఇగో ఇవాళ మంగళవారం మా అవ్వకి చికెన్ తీసుకురా, ఇవాళ బుధవారం మటన్ తీసుకురా, ఇవాళ గురువారం కీమ తింటది అని ఇవన్నీ చెప్తాడు. అవన్నీ తీసుకొచ్చి గోలిచ్చి పెడతా. దాని గురించి తెలిసిందే కదా, సర్దుకుపోతున్నావు కదా. ఇంకోసారి చెప్తా తిను, దాని జోలికి పోకండి, దానికి చెప్తా తినని. ఇక నువ్వు చెప్తే ఇంటది గంతి. నా చెప్తా నేను, నీ జోలికి రాకని, నిన్నేమనకని. ఉన్నదే ఇద్దరు, మంచిగా ఉండొచ్చు కదా. ఎప్పుడు లొల్లిలో పెట్టుకుంటారు, మమ్మల్ని ఎందుకు పిలుస్తారు మరి అసంటోళ్ళు? అయ్యో పిలిచినందుకు నీకింత కోపం వస్తుందా? చెప్పరా. ఇప్పుడు అదో మాట నువ్వు ఒకటి మాట అనుకుంటే మాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు వచ్చినందుకు? మీ అన్న కలిసి అయినట్టే, మీ అమ్మగారి ఇంటికి పోతే వాళ్ళు లొల్లి పెట్టుకున్నారని మళ్ళీ నన్ను అన్నాడా? అందుకే ఏమన్నా కూడా సైలెంట్ గా ఉంటాను. అన్న వచ్చిన కాంచెలు నేను ఏమన్నా మాట మాట్లాడతానా? నేను చెప్తా దానికి. కాదు వదినే, మీరు ఇద్దరు కలిసి లొల్లి పెట్టుకుంటే ఆయన ఇంకోసారి దొరుకుతాడా? ఎప్పుడు ఏ పండగకి వచ్చినా వట్టికి వచ్చినా కూడా లొల్లి పెట్టుకోబడుతుంది మీరు ఇద్దరు. ఎందుకు ఇక? అందుకే కదా ఇప్పుడు ఈ పొద్దు నుండి సాయంత్రం దాకా ఇప్పటిదాకా నోరు మూసుకొని ఉంటానా. కొంచెం ఓపిక పట్టుందని చెప్తా కానీ దానికి. ఎట్లా కాదు నీలిమా, అంటే కోపానికి రాకు. నేను పొద్దుగాల చెట్ల తిప్పం పోతావానంటే పొద్దుగాల లేచి పక్క బట్టలన్నీ విండి గచ్చంతా కడిగి అరే ఇవన్నీ పనులన్నీ చేసిన. మంచిగా లేచింది, స్నానం చేసింది, బుక్కడ చాయ్ తాగుతా అని చాయ్ పెట్టుకొని తాగుతాంది. మరి కొంచెం చాయ్ తాగు రావే అని పిలిచిందా? అయితే వదిన ఊకో, ఇక తిన్నాక మాట్లాడుకుందాం తీ. మీ అన్న ముందు అన్నం అనుకో, మళ్ళీ అదే పట్టుకుంటాడు మీ అన్న. ఆయన ముందట ఎందుకు మాట్లాడుకున్నాడు? మనం కూడా మళ్ళీ ఇక మీ అమ్మగారు చూసినావా, మనం ఎప్పుడు పోయినప్పుడు అలా లొల్లి పెట్టుకుంటారు. మీ అమ్మకి ఇట్లా, మీ వదినకి ఇట్లా అంటాడు. నాకు అవసరం అవన్నీ చెప్పు. ఒకసారి మళ్ళీ వచ్చినాక రాదు కానీ ఇక మోతగాకు లేపుకరాపో. 2 మసిగంత మరి సచ్చిర్రట వదినకి ఇట్లా. ఇద్దరు ఉన్నారు, అన్ని చదివినమా అన్నది. అది అన్ని చదివినమా అన్నది. ఒక పట్టుక ఆరోగ్య మసిగంత ఏదో పెట్టద్దా, ఒకటి ఎక్కువ తక్కువ తెచ్చుకోవాలి బయటికి పోయినప్పుడు. ఇక్కడ మనకు ఇల్లు పక్కింటోళ్ళే మరి. అది అన్ని పనులు చేస్తుంది, ఎన్నో ఒకటి తూటు పోగొడుతుంది. చదివినత్తమ్మ అన్ని పెట్టినా అన్నది. నేను మనతో వద్దాం అనుకున్నా, అజ్జయ్య బట్టి అల్లత్తుదేని తీర్థాలు ఏమో మర్చిపోతుంది. ఇంతగా సాకి ఎగ్గి కుడకవక్క గుచ్చుకుంటా తింటా, అత్తలేదు పాడై. నాకు ఇత్తవెవర గాడిది? ఆ అక్కకున్న వదినకి పో, ఆ గంజ ఆగుతలేదు పొయ్యి మీద పో. ఇగో అవ్వ ఆకులని ఇస్తాను. నేను ఎప్పుడు అని చెప్పినా ఇప్పుడు తీసుకొస్తాను. ఆ గంజ ఒక్క కాడ ఆగుతలేదు. ఇగో ఆవు పిల్ల, కూరల గిట్ట తెల్లగాలు పోతామా? గిల్ల తెల్లవాళ్ళు పోసుకుంటారా వదినే? అవ్వ ఒక రోజు మీ అవ్వ తెల్లగాలు పోసి వండుకొని తిన్నది. ఏం ఈ అన్నకు తెలిస్తే బుక్కడి పూడు కూడా తినడు. ఎందుకు పెంట పెంట వేసుకున్నాడు? నచ్చినట్టు వండుకోవచ్చు కదా. ఏదో చూసినా కాబట్టి చెప్పిన. అయ్యో నువ్వు వండితే కమ్మగా వండుతావా అని వెయ్యమన్నది పొయ్యి మీద. అవునే రాదా? ఆ నీలిమకి ఇంత పోసి నువ్వు ఇంత తాగుపో, కళ్ళు మంచిగా ఉన్నట్టున్నది. సందిగాడు మంచిగా ఉన్నది తీయగా అవ్వ తాగనడు కానీ ఆయన ముంగట ఏం తాగాలి? మళ్ళీ తాగిన పేరు పో తాగుపో, గిలాసడు అంతా పోసుకొని దానికి ఇంత పోసి తాగు. ఇప్పుడేమో తాగు తాగానే ఎగెత్తావు, అందరి ముందర నా ఇజ్జత్ ఇస్తావు. ఏమదు నీ కళ్ళు తాగా ఏం తాగు.
నేనేమి ఇజ్జత్ తీసిండే, నేను మా తాగుడు కానీ అల్లుడి ముంగట ఏం తాగాలి, ఇజ్జత్ పోతుంది అని తాగుతలే. అబ్బో నువ్వు తాగనే తాగు, ఈ నోట్లకి కళ్ళే పోదు. తాకుంటామనే కానీ ఇక ఇసురలు పసరలు అన్ని తీసి అదురుపోయిగా ఆయన రమ్మనుకో. ఇక్కరాకులు బోలు పాలాలు ఆ కళ్ళు కవసమ బయట తెచ్చుకోపోయాను. నీలిమా ఆయన ఇంత నీకేమన్నా మజాన్ని ఏమన్నా తెమ్మరపోయిన తమ్ముడిని బండి మీద పోయి ఇంటికి మసాలా తీస్తే అయిపోయినట్టు. నేను ధనాలు లవంగాలు అన్ని వేయించి పెట్టిన, గా మసాలా వేక కొనకొచ్చిన మసాలా తెస్తే కూర మంచిగా ఉంటాది. నేను పొట్లం కట్టి పెట్టినా, నీలిమని పెట్టమన్నా పెట్టినా అని చెప్పింది. నేనేం చేయాలి? చెప్తే తోకకు చెప్తావు, తోకకు చెప్తే ఈకకు చెప్తావు. నేను నీకు చెప్తే నువ్వు నీళ్ళకి చెప్పినవా? దానికి ఏవరిక ఇంట్లో ఈడ ఇది ఉందా ఆడ అది ఉందా ఇతరులు పసిరేలు. అయ్యో చూపించిన ఈ కొన్న మసాలా ఎక్కుంటుందా ఏం కథను. చికెన్ మసాలా కమ్మగా ఉంటది, నీకు తెలియదు. నీకు మన్నైన బంగారం తాల్చుకొని బుక్కుతావు. కూర ఉడకలేదా ఇంకా? బాగా వచ్చేటప్పుడు టిఫిన్ కూడా వేసి రాలేదట. అయితే ఆగురా, ఒక 5-10 నిమిషాలు అయితే అయినట్టే. ఇక మీరు చేసినట్టే. నీకు పైకాడు అంటే ఏర్పాటు బాడుకోవు. గిన్నెలు తీసుకుంటే సోమతులు వచ్చి తీసుకుంటే బాగలేవా? కూర చల్లాగుండా ఇది ఎప్పుడు ఉడుకుతుంది ఏం కథ. ఈ గాలికి సగం అటు పోతుంది, సగం ఇటు పోతుంది మంట. ఈ పాటికి ఎప్పుడో గాలి రాకుంటే దూఫై పాడు కాబట్టి మా అల్లుడు అన్నే కూర్చున్నాడు. కళ్ళు బొట్టు తాగుదామంటే ఏమనుకుంటాడు ఏమో. ఓ రాదా ఈ పొయ్యి కాడ కూర్చుందిరా, అవతలకు అత్త అటు ఇటు పోయి 2 బుక్కలన్న మింగత్త కళ్ళు దేవుడా. పొద్దుగాల నుంచి మస్తు దూపైతాంది. తాగుదామంటే మా అల్లుడు ఆన్నే కూర్చున్నాడు. మా సన్నిగా బాడుకావన్న సాటు మీద చిత్తలేడు గిలాసాడంతా తాగే అవ్వ అని. కోడి తినక కొమ్మి తినక పరిగడుపున తాగితే పానం అంతా దింపినట్టు అయితే ఎట్లా మళ్ళా అల్లుడి ముంగట ఇజ్జత్ పోతుంది. కళ్ళు చూస్తేనేమో తాగుబుద్ధి కాబట్టి ఇక చాలమ్మ కళ్ళు. వదినా ఇంకా కూర కాలేదా? ఆకలి అవుతుంది. అయింది పిల్ల, మీ అవ్వత్తే దించుకొని తినుడే ఇక. అవును, మా అమ్మ కనబడతలేదు, ఎటువైంది అసలు? అది అవతలికి పోతానని చెప్పింది. అప్పుడు పోయింది, 5 నిమిషాలు అవుతుంది ఇంకా రాలే. ఒకసారి పోయి చూద్దాం పా, అటేటు. ఇక రా పిల్ల. ఏమైంది వదినే? ఇగో నేను చెప్తా అబద్ధం అంటే కదా, అగ చూడు ఇట్లా తాగుతాను. చూసినవా? ఇక ఇప్పటికైనా నమ్ముతావా? మీ అవ్వ చేసే లెక్కలు గిట్లు ఉంటాయి. మా దిలా నన్ను లంగని చెప్తాది. ఇక సరే దాని దగ్గరికి అయితే పోదాం పా. ఇప్పుడు అవసరమా అల్లుని ముందు తాగుడు? ఇంటికి పోయినాక తాగదా? ఓ ఎత్తిపోయినట్టు దొంగతనంగా తాగుడు ఎందుకు? పోయిన సమ్మక్కల జాతర గిట్లనే పిల్ల బగ్గ తాగింది, గోషిలు ఎరుక్కున్నది, వాగులకు పోయి వెండుకున్నది, ఏం ఎరగనట్టు 2 సార్లు స్నానం చేసింది. ఎందుకు స్నానం చేసిన అత్తమ్మ 2 సార్లా అంటే, ఏం లేదు అట్టిగానే స్నానం చేసిన అని చెప్పింది. యో గిట్లా వచ్చి నువ్వు గిట్లా వచ్చి కళ్ళు తాగితే ఇక గూడెని కళ్ళ తాగితే గట్లనే ఏరుకున్నా అనుకో, గిట్లా తాగితే ఎట్లా చెప్పు? ఇది ఇల్లు అనుకుంటాందా గుడి అనుకుంటాందా? మన ముందర తాగితే మనం ఏమైనా అద్దంటువా? బాటిల్ పట్టుకుని దొంగతనం గుడెనిక తాగుతాంది. దాని దగ్గరికి పోయి మాట్లాడదాం ఫస్ట్ అయితే. గది ఇట్లా తాగుడైంది నాకు అర్థమైతలేదు. గదే కదా నేను చెప్తా, నువ్వేమన్నా ఊకున్నావా? ఓ మా అమ్మ తాగది, మా అమ్మ మంచిది. సరే దాని దగ్గరకు పోయి అడుగుదాంపా, అది గిట్ల ఎందుకు తయారైతుందో. ఇప్పుడు పోవద్దు, మనం తర్వాత వద్దాంపా మెల్లగా. సరేపా. మళ్ళా ఇంత అన్న చూసిండు అనుకో, ఇజ్జత్ మనం పోతుంది. సరేదా, ఇది ఎప్పుడు మారుతుందో ఏమో. అబ్బా 2 బుక్కలు తాగినందుకే పానం అంతా నూకేసినట్టు అవుతాను. కూర అయిందో ఇక మళ్ళా అల్లుడు ముంగట కళ్ళేం ముట్టాలి. ఎట్లయితే గట్రా ఇంకో గిలాసడంతా తాగుతా, తాగిపోతా ఏం తెలియనట్టుగా. ఇగో మీ అమ్మ వచ్చే టైంకి వస్తుంది కావచ్చు, కానీ అన్న ఎప్పుడు తిన్నాడో ఇవ్వు. ఇప్పుడైతే బుక్కడు తింటున్నాడు. సరే పా, అవన్నీ చదువుతాం పచ్చవరకి. నీలిమ అన్నను వీలు అన్నం తిందాం. సరే. ఓయ్ ఆకలి అవుతుందన్నావు కదా, తిందాం. అత్తమేమో అత్తమేమో కానీ సన్నిగా ఉన్నాడు, పిలువు ఫస్ట్ అయితే వాడిని.
అవేదే అక్క ఏమో రా తెలియదు. ఇటు ఏంది ఇది ఏమో 5 నిమిషాలు అని చెప్పి పోయిందట, ఇంకా అత్తలేదు అది. అగో వీళ్ళు ఏరి పొయ్యి మీద గంజు లేదు. అగో సాపలేసుకొని కూర్చున్నారు కదా. దించి రాయ బుజ్జి. అమ్మా ఇప్పటిదాకా ఎటు పోయినవే నువ్వు? నేనెటు పోయిందే, మన హుజరాబాద్ సీన్ గాడు వస్తున్నానంటే రోడ్డు నిలబడ్డా, వాళ్ళకి తొవ్వ తెలుసో తెలియదో అని. అప్పుడు వచ్చింది కాదే, నువ్వు అన్న కోసం పోయినా అంటాను. అయ్యో వాడు అప్పుడే వచ్చిండా? గాడిది బాగా రోజులే, మరి తొవ్వ తెలుసో తెలియదు అని ఇంకా 3 తవల కడ కూర్చుందనే. ఎటు పోయిండా ఆడు? కాళ్ళ రెక్కలు కడుక్కుంటాడా? నాకు కూడా ఇంత ఫిలెట్ పిల్ల. ఈ సీన్ దానికి ఇది నాకు. నాకు బోల్పారాలు అద్దురా, పొద్దుటి నుంచి ఏంది ఇంత కూడు పెట్టి. నువ్వు వస్తావా అత్త అనుకొని 4 తవల కన్నీళ్ళ వడ్డీ పడదాకా. బాగున్నా. నాకెందుకే, అది బాగా తగ్గత్తది, కూలత్తది. చూసినావా నీలిమ, సగం బాటిల్ కళ్ళు మొత్తం తాగింది. ఇక థమ్స్అప్ ఎక్కడ పోతుంది? పోదిగా. మీ అవ్వ ప్లేట్ ముక్కలు లేదండి, 2 ముక్కలు ఎత్తింది. అది తినేది చికెన్ సూప్ తోట తింటది, మిగతాది. అయ్యో అత్తమ్మ 2 ముక్కలు వేసుకోపోయినా. నాకు ముక్కలు ఎందుకే, మీరైతే తినుర్రి. ఇంత పులుసు పోసుకుంటా గాంజిటి. వదినా డాన్స్ చేద్దాం మనం. అమ్మో, నేను డాన్స్ చేస్తే మీ అమ్మ ఊకుంటదా? అస్సలే ఓర్వది, కళ్ళల్లో ఏదా పోయేద్దాం. ఇంకా దీనికి ఎంత భయపడది? వద్దు. ఇగో వదినా దీంతో డాన్స్ అయ్యి, నేను పాట పెడతా పో. అబ్బా పో. మీ అమ్మ చూస్తే తీడితే ఏమన్నది కానీ పోయి చేయి, నేను వీడియో తీస్తా పట్టు. ఏమైంది వదినా? అమ్మో, నాతోని కాదు, నా కడుపు బాగా నొప్పులెత్తాంది. మీ అవ్వ అయితే మంచిగా ఎత్తది, తీసుకురాపో. మా అమ్మకి డాన్స్ ఏడత్తది? అల్లుని ముందట ఎక్కడ నచ్చ డాన్స్ చేస్తుందా? ఎంత ఇజ్జత్ దగ్గరాలు. మీ అవ్వ ఎంత ఇచ్చేస్తారో నాకు బాగా తెలుసు. ఇంత ముందు గుడి వెనకాల కళ్ళు తాగినప్పుడే తెలియదు. కానీ తీసుకురాపో, మస్తు ఎత్తది. కాదు వదినా, మా అమ్మ కళ్ళు తాగిందని ఎందుకంటే ఊకే మాజాలు గాని తీసుకురాపో. మంచిగా ఇక్కడికి వచ్చినప్పుడే మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా, వీడికి వచ్చినాక కూడా చేయొద్దా? తీసుకురాపో, నడు. సరే తీసుకొత్తది. రావే డాన్స్ చేస్తూ. ఏంది రావే, ఏడికి రావాలే? ఇక్కడ డాన్స్ చేద్దా. ఏమన్నా ఉందా? అల్లుని ముంగట్ని డాన్స్ చేస్తే ఏమన్నా ఉంటది? ఇద్దరు అవ్వ అవ్వ. ఈ వరకే మీ అదిలో నన్ను పలారవలు ఎండబోసి కట్టాను ఇల్లు కల్లా. అబ్బా ఏం కాదు, రావే. ఏమో ఆయన ఏమనుకుంటాడు? ఏమనుకోడ్రా, నేను రాను. అబ్బా రావే చేయడానికి. ఏందేమో బాగా చెప్తారు. అత్తగా ఆడి అల్లు ముంగట ఎగురుతా అవే ఎగురు చల్లకుండా. అబ్బా రావే, ఇక్కడికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి ఏమైతుంది? నా జోగురాలు జోగురాలు నేనమ్మ, జోగు చెప్పే జోగులమ్మను నేనమ్మ, చెప్పే జోగులమ్మను నేనమ్మ.
సంజయ్ ఇజ్జత్ ఇస్తావా అల్లుండి ముంగట నా గోడు చూసేదాకా ఎగిరిపిస్తాను నీకన్నా మానం లేదా ఛీ, నా ఇజ్జత్ ఇస్తారే మందిలా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ స్టార్స్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కపన్న గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. బాయ్.